నమస్తే అండి. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ అండి. Epsilon is the permittivity of the medium. So epsilon is equal to epsilon naught epsilon r. So epsilon is equal to epsilon into epsilon naught into epsilon r కదా మనకు ఆల్రెడీ తెలిసింది. Epsilon naught is equal to 8.854 into 10 to the power of minus 12 f by m. And epsilon r is the relative permittivity or dielectric constant అన్నమాట. Okay. If the applied voltage increases, then the width of the depletion region is Ct is directly proportional to 1 by W. W is the width kadandi, and Ct is directly proportional to 1 by V. Okay. Applied voltage increases, the width of the depletion region increases. Applied voltage increase avutundi, the width of the depletion region increases. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. ప్రాబ్లమ్స్కి వెళ్ళి ముందు ఒకసారి కిర్చాఫ్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఒకసారి చూద్దాము. సో దాని తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసేసి ఈ లెసన్ కంప్లీట్ చేద్దామండి. కిర్చాఫ్ కరెంట్ లా మీకు తెలుసుంటే స్కిప్ చేసుకోండి, లేదంటే వినండి. సో కిర్చాఫ్ కరెంట్ లా అండి. సో ఇది తెలిస్తే కానీ మనకి ప్రాబ్లమ్స్ చేయడం కొంచెం కష్టం, అందుకనే ముందే చెప్తున్నానండి. సో ఇది కూడా వేరే నోట్సే ఇప్పుడు కానీ. సో కిర్చాఫ్ కరెంట్ లా ఆర్ జంక్షన్ లా. కిర్చాఫ్ కరెంట్ లా ఆర్ జంక్షన్ లా అండి. సో జంక్షన్ లా, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎట్ ఏ నోడ్ ఈజ్ 0. సో కిర్చాఫ్ కరెంట్ లా అనమాట. అంటే మనం ఒక సర్క్యూట్ని సాల్వ్ చేయడానికి 2 లాస్ యూజ్ చేస్తాం కదా, ఒకటి కిర్చాఫ్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో ఫస్ట్ కిర్చాఫ్ కరెంట్ లా, సో జంక్షన్ లా ఆర్ జంక్షన్ లా అంటాం. సో ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎట్ ఏ నోడ్ ఈజ్ 0 అండి. ఓకే, ఈజ్ 0. ఎట్ ఏ జంక్షన్ దగ్గర కరెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయండి, 0 అవుతాయి అనమాట. సో నోడ్ అంటే ఏంటి, ద కనెక్షన్ ఆఫ్ 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ క్రియేటెడ్ జంక్షన్ కాల్డ్ నోడ్. సో అంటే 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ ఒక చోట కలుస్తాయి కదా, దాన్ని జంక్షన్ అంటాం. ఆ జంక్షన్ని మనం ఏమంటామండి, నోడ్ అంటాం. ఓకే, అందులో 2 types, సింపుల్ నోడ్, ప్రిన్సిపల్ నోడ్. ఓకే, సింపుల్ నోడ్ అంటే ఏంటి, జంక్షన్ బిట్వీన్ 2 సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ సింపుల్ నోడ్. ఓన్లీ 2 సర్క్యూట్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాం, సింపుల్ నోడ్ అంటాం. అట్ సింపుల్ నోడ్ దేర్ విల్ బి నో డివిజన్ ఆఫ్ కరెంట్. డివిజన్ ఆఫ్ కరెంట్ ఉండదు ఎక్కడ, సింపుల్ నోడ్ దగ్గర. ఓకే, నోడ్స్ అనేవి 2 types. అసలు నోడ్ అంటే ఏంటి, కనెక్షన్ ఆఫ్ 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్. ఓకే, క్రియేట్ ఏ జంక్షన్ ఈజ్ కాల్డ్ నోడ్. ఓకే, సింపుల్ నోడ్ అంటే అక్కడ మనకి ఏ విధమైన డివిజన్ ఆఫ్ కరెంటు ఉండదు. ఓకేనండి, సింపుల్ నోడ్ అంటే. ఓకే, అదే ప్రిన్సిపల్ నోడ్ అంటే జంక్షన్ ఆఫ్ 3 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ నోడ్. జంక్షన్ ఆఫ్ 3 or, అక్కడ ఓన్లీ 2 ఎలిమెంట్సే, ఇక్కడ 3 or more ఏమన్నా ఉండొచ్చు అనమాట, 2 మించి, ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ నోడ్. ప్రిన్సిపల్ నోడ్ అసోసియేటెడ్ విత్ డివిజన్ ఆఫ్ కరెంట్స్. సింపుల్ నోడ్ దగ్గర మనకు డివిజన్ ఆఫ్ కరెంట్ జరుగుతుందా, జరగదు. ఎంత వస్తుందో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అదే ప్రిన్సిపల్ నోడ్ దగ్గర ఏమవుతుందండి, డివిజన్ ఆఫ్ కరెంట్స్ అనేవి జరుగుతుంది. సో ఈ సర్క్యూట్ చూడండి. సో వి సప్లై ఇచ్చాము, ఇక్కడ ఒక R1 అనే రెసిస్టెన్స్, ఇక్కడ R2 అనే రెసిస్టెన్స్, R3 అనే రెసిస్టెన్స్, R4 అనే రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. ఫస్ట్ I1, R1 నుంచి ఎంత కరెంట్ వెళ్తుందండి, I1 అనే కరెంట్ వెళ్తుంది. సో ఇది జంక్షన్ అనమాట, ఇది ప్రిన్సిపల్ నోడ్ అనమాట. ఇది అంతే కదండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ నోడ్ అంటాం. అదే ఇక్కడైతే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి ఈ జంక్షన్ దగ్గర. సో దీన్ని ఏమంటామండి, సింపుల్ నోడ్ అంటాం. సో I అనే కరెంట్ ఇక్కడ ఎలా విడిపోతుందండి, I3కి I2కి కూడా డివైడ్ అవుతుంది ప్రిన్సిపల్ నోడ్ దగ్గర. అదే సింపుల్ నోడ్ దగ్గర I3 ఎక్కడ వస్తుందో అంతే వెళ్ళిపోతుంది అనమాట. R4 నుంచి కూడా, R3 నుంచి ఎంత వస్తుందో కరెంటు, R4 నుంచి కూడా అంతే వెళ్తుంది. సో దట్ ఈస్ సింపుల్ నోడ్ అనమాట. ఓకే, సో ప్రిన్సిపల్ నోడ్ దగ్గర మనకి ఏమవుతుంది, డివిజన్ ఆఫ్ కరెంట్స్ జరుగుతుంది. సింపుల్ నోడ్ దగ్గర డివిజన్ ఆఫ్ కరెంట్స్ అనేది జరగదు. ఓకే, సో by applying
బై అప్లయింగ్ కేసీఎల్ అంటే కిర్కాఫ్ కరెంట్ లా ఎట్ ప్రిన్సిపల్ నోడ్. సో ఇక్కడ ఏమైందంటే డివిజన్ ఆఫ్ కరెంట్స్ జరిగింది కాబట్టి అక్కడ కిర్కాఫ్ కరెంట్ లాని యూజ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఐ అనే కరెంటు వస్తుంది, ఇక్కడ I2 వెళ్తుంది, ఇక్కడ నుంచి ఈ నోడ్ నుంచి అనమాట వెళ్ళేవన్నీ అవే ఫ్రమ్ ది జంక్షన్ టువర్డ్స్ ది జంక్షన్ మనం ఎలా తీసుకోవాలండి, ఇది జంక్షన్ అనుకుంటే టువర్డ్స్ ది జంక్షన్ అనేది పాజిటివ్ కరెంట్ కింద తీసుకోవాలి, అవే ఫ్రమ్ ది జంక్షన్ అనేది నెగిటివ్ కరెంట్స్ కింద తీసుకోవాలి. సో అప్పుడు బై అప్లయింగ్ కిర్కాఫ్ కరెంట్ లా ఏమవుతుందండి, ప్లస్ I అనేది టువర్డ్స్ ది జంక్షన్ వస్తుంది కాబట్టి ప్లస్ I1 మైనస్ I2 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎట్ సింపుల్ నోట్ దగ్గర ఏమవుతుందండి, ప్లస్ I3 వచ్చి వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది, వస్తుంది టువర్డ్స్ ది జంక్షన్ మనం పాజిటివ్ వచ్చి తీసుకోవాలి, అవే ఫ్రమ్ ది జంక్షన్ నెగిటివ్ కింద తీసుకోవాలి, నెగిటివ్ కరెంట్ కింద నెగిటివ్ I కింద తీసుకోవాలి. టోటల్ ఏమవ్వాలంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఈజ్ 0 అవ్వాలి. సో ప్లస్ సింపుల్ నోడ్ దగ్గర ఏమైంది, ప్లస్ I3 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అయితే ప్లస్ I1 మైనస్ I2 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. సో కరెంట్ టువర్డ్స్ ది జంక్షన్ కన్సిడర్ యాజ్ పాజిటివ్ చార్జ్, పాజిటివ్ కింద కన్సిడర్ చేయాలి. కరెంట్ అవే ఫ్రమ్ ది జంక్షన్ మనం ఎలా కన్సిడర్ చేయాలి, నెగిటివ్ కింద కన్సిడర్ చేయాలి. సో కేసీఎల్ అంటే కిర్కాఫ్ కరెంట్ లా ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జెస్. కిర్కాఫ్ కరెంట్ లా ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జెస్ అండి. ఓకే, సో ఇది కిర్కాఫ్ కరెంట్ లా. నెక్స్ట్ కిర్కాఫ్ వోల్టేజ్ లా. సో కిర్కాఫ్ వోల్టేజ్ లా KVL. సో ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అలాంగ్ ఎ క్లోజ్డ్ లూప్ ఈజ్ కాల్డ్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ 0. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ అక్కడ మనం ఏం చేసాం, కరెంట్స్ని యాడ్ చేసాం. ఇక్కడ ఏంటి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ V అలాంగ్ ఏ క్లోజ్డ్ లూప్ ఇన్ ఏ సర్క్యూట్. అలాగే ఒక క్లోజ్డ్ లూప్ ఉండాలి, ఇక్కడ ఒక క్లోజ్డ్ లూప్, ఇది ఒక క్లోజ్డ్ లూప్లో చేస్తాం. అక్కడ ఒక నోడ్, ప్రిన్సిపల్ నోడ్, సింపుల్ నోడ్ దగ్గర చేస్తాం, అంటే జంక్షన్ దగ్గర మనం KCL అప్లై చేస్తాం. అదే ఇది KVL అప్లై చేయడానికి మనకి ఒక క్లోజ్డ్ లూప్ అనేది ఉండాలి. ఓకే, సో ఒక క్లోజ్డ్ లూప్ దగ్గర సో టోటల్ ద సమ్ ఆఫ్ ఆల్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అలాంగ్ ఏ క్లోజ్డ్ లూప్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ 0. ఓకే, సో సర్క్యూట్ ఒకటి చూడండి. సో దిస్ ఈజ్ ద సర్క్యూట్. సో వి అనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాం, ఒక R1 అనే ఒక రెసిస్టెన్స్. సో దీనిలోంచి ఎంత వెళ్తుంది, V1 అనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అలాంగ్ R1. V2 దగ్గర ఎంత పొటెన్షియల్, R2 దగ్గర ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందండి, V2. అండ్ R3 దగ్గర V3 అండ్ R4 దగ్గర V4 అనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. సో ఇది పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, నెగిటివ్. సో పాజిటివ్, నెగిటివ్ ఇలా వేసుకోవాలి. ఓకే, సో దీనికి V1 ఎలా వెళ్తుందండి, ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ కదా, సో V1. ఓకే, నెక్స్ట్ V1 I1, I2 V2, I3 V3, I3 V4. ఓకే, సో V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, I1 R1. V1 ఈజ్ ఈక్వల్ టు I1 R1, V2 ఈజ్ ఈక్వల్ టు I2 R2, V3 ఈజ్ ఈక్వల్ టు I3 R3, V4 ఈజ్ ఈక్వల్ టు I4 R4. ఓకే, సో పవర్ డిసిపేషన్ ఏమవుతుందండి, P ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు, P ఈజ్ ఈక్వల్ టు I1 V1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి సో V ప్లేస్లో I వేసుకుంటే I1 స్క్వేర్ R1 అవుతుంది. ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ L1. సో ఈ L1 అనే క్లోజ్డ్ లూప్ తీసుకుంటే ఫస్ట్ మనం సో మైనస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మైనస్ V ప్లస్ V1 ఇటే వెళ్తుంది కదండి, ప్లస్ V2. సో ఈ క్లోజ్డ్ లూప్లో ఏమవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో మైనస్ V1 ప్లస్ V
minus v plus v1 plus v2 is equal to 0. So v is equal to v1 plus v2. Okay. So v1 ante i1 r1 plus i2 r2 is equal to v. Okay. The applied external potential distributed between, so external potential అనేది దేని మధ్య డిస్ట్రిబ్యూట్ అయిందండి, r1 అండ్ r2 మధ్యన డిస్ట్రిబ్యూట్ అయింది. సో నెక్స్ట్ ఇన్ క్లోజ్డ్ లూప్ L2 దగ్గర ఏమవుతుందో చూద్దాం. సో L2 దగ్గర v3 ప్లస్ v4 ఇదే కదండి పాజిటివ్, ప్లస్ v4 ఇక్కడ నెగటివ్ మైనస్ v2 ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ v3 ప్లస్ v4 మైనస్ v2 ఈజ్ ఈక్వల్ టు 0. సో v2 ఈజ్ ఈక్వల్ టు v3 ప్లస్ v4 అవుతుంది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ R2 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ దేని మధ్య డిస్ట్రిబ్యూట్ అయిందండి, R2 అనే పొటెన్షియల్ R2 మధ్యన ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ v3కి అంటే R3కి R4కి మధ్యన డిస్ట్రిబ్యూట్ అయింది. ఓకే. సో R3 and R4. So the potential difference across R2 is itself current source or voltage source for the resistance R3 and R4. R3 and R4 మధ్యన డిస్ట్రిబ్యూట్ అయిందన్నమాట. ఓకేనండి. సో కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా అయిపోయింది. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్కి వచ్చేద్దాం. సో ఈ సర్క్యూట్ వేసుకోండి. ఏ డయోడ్ డి, దిస్ ఇస్ డయోడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ 10 volts, ఇక్కడ 1 ohm. సో దీని మధ్య డయోడ్ మధ్యన ఎంత ఉందని డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ VD అనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. సో అండ్ ఇట్ హ్యాస్ an IV రిలేషన్. సో IV రిలేషన్ ఎలా ఉందండి, దట్ క్యాన్ బి అప్రాక్సిమేటెడ్ బై I ఈజ్ ఈక్వల్ టు VD స్క్వేర్ ప్లస్ 2VD, 0. ఎక్కడ VD స్క్వేర్ ప్లస్ 2VD, ఎక్కడ VD ఈజ్ గ్రేటర్ దాన్ 0 దగ్గర, అదే VD లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర 0 అనమాట. ID అనేది 0 అవుతుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ VD ఇన్ ద సర్క్యూట్, VD ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే. ఈ VD అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది ఎలా ఉందండి, ఫార్వర్డ్ బయాస్లో ఉందా, రివర్స్ బయాస్లో ఉంది? ఇది పాజిటివ్ కాబట్టి ఇది ఫార్వర్డ్లోనే ఉంది. సో సర్క్యూట్ వేసుకున్నారా? సో ఇది 10 volts, 1 ohm VD. R ఈజ్ ఈక్వల్ టు 1 ohm కదా. I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, VD స్క్వేర్ ప్లస్ 2VD కదా, 2VD. VD గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ అయితే 0. సో KVL అప్లై చేయాలి. సో KVL అప్లై చేయాలంటే సో అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్, సో KVL కదా. సో చూడండి, 10VD ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10, ఇదంతా VR అనుకుంటే VR, ఇది VD అనుకుంటే 10V ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VD అవుతుంది కదండి. కనిపించిందా? మైనస్ 10V ప్లస్ VR ప్లస్ VD ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇందాక KVL నేర్చుకున్నాం కదండి, దాని ప్రకారం అన్నమాట. ఓకే. ఇదే క్లోజ్డ్ లూప్ తీసుకోవాలి కదా KVL అప్లై చేయాలంటే. సో 10V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, VR ప్లస్ VD అవుతుంది. 10V ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VD. సో VR అంటే ఏంటి, VR అంటే ఏంటండి, VR అంటే ID, ఇది R, ఇది ID. సో VR ఈజ్ ఈక్వల్ టు ID ఇంటూ R. సో ID ఇంటూ R ప్లస్ VD. ఓకే. సో VD గ్రేటర్ దాన్ 0 అవుతుంటే మనకి ఏమవుతుందండి, దాని ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి, VD స్క్వేర్ ప్లస్ 2VD ఇచ్చాడు. ఓకే. సో ID ఈజ్ ఈక్వల్ టు
సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే అందులో సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 10 ఈజ్ ఈక్వల్ టు 10 volts ఈజ్ ఈక్వల్ టు వోల్ట్స్ కదా. సో VD స్క్వేర్ ప్లస్ 2VD ప్లస్ VD. ఓకే, సో దాన్ని బట్టి మనం ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే ఏమవుతుందండి, VD స్క్వేర్ ప్లస్ 3VD ప్లస్ 2VD 3VD మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో R ఎంత అండి, ఇక్కడ 1 ఓమే కదా. సో R 1 ఓమే కాబట్టి 1 కాబట్టి సో ID ప్లేస్లో ఎంత రాసుకున్నామండి, VD స్క్వేర్ ప్లస్ 2VD రాసుకున్నాం అనమాట. ఓకే, సో దాన్ని బట్టి మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎంత వచ్చిందండి, VD ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4AC/2A ఉంటుంది కదా. సో దాన్ని అప్లై చేసుకుంటే మనకి ఎంత వచ్చిందండి ఆన్సర్, 2 volts కానీ 5 volts కానీ వచ్చింది, -5 volts. మనం ఎప్పుడు పాజిటివే తీసుకోవాలి కాబట్టి 2 volts తీసుకున్నారు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ 2 volts తీసుకున్నారు. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అండి, సర్క్యూట్ అండి. సో ప్లస్ 12 volts సిలికాన్ డయోడ్, ఒక జీనా డయోడ్, IR 5.6 kilo ohms అండి, ఇది R. సో ద వాల్యూ ఆఫ్ ఐఆర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఇక్కడ ఐఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా KVL అప్లై చేసాం అనమాట. ఓకే, సో కేవీఎల్ అప్లై చేసుకుంటే ప్లస్ 12 volts ఈజ్ ఈక్వల్ టు, సో సిలికాన్ కాబట్టి విఆర్ ఎంత అండి, మనకి స్టాండర్డ్ వాల్యూస్ కాబట్టి సో విఆర్ ఎంత 0.7, అది జెర్మేనియం అయితే 0.3 volts అనమాట. ఓకే, కటింగ్ వోల్టేజెస్ అనమాట. విఆర్ ఈజ్ 0.7 volts, జెర్మేనియాన్కి అయితే 0.3 volts. సో ప్లస్ 12 volts ఈజ్ ఈక్వల్ టు 0.7 volts ప్లస్ 0.3 volts ప్లస్ ఐఆర్ ఇంటూ ఆర్, దట్ ఈజ్ ఐఆర్ ఇంటూ 5.6 kilo ohms. ఓకే, సో దాన్ని బట్టి మనం ఐఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదంతా 1 volt అవుతుంది. సో ఇటువైపు పంపిస్తే 11 అవుతుంది, 11 volts అవుతుంది. సో ఐఆర్ ఇంటూ 5.6 ఇంటూ 10⁻³ సో ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 11/5.6 ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సాల్వ్ చేసుకుంటే 1.96 milli amps వచ్చిందండి. ఓకేనండి. ఓకేనా, సో నెక్స్ట్ అండి, సో ఇది సర్క్యూట్, V0 ఫైండ్ అవుట్ చేయాలి, చేయాలండి. సో ఇందాకలాగే సేమ్, సో ఇక్కడ 12, ఇది 12, ఇది 0.3, ఇక్కడ V0 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ దండి, సో 12 0 ఈజ్ ఈక్వల్ టు 0.3 ప్లస్ V0. సో V0 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 0.3, దట్ ఈజ్ 11.7 volts. నెక్స్ట్ సర్క్యూట్ అండి. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ద సర్క్యూట్. సో ఇది D1 అనేది ఏ బయాస్లో ఉందండి, ఫార్వర్డ్ బయాస్లో ఉంది. D4 ఏమో రివర్స్ బయాస్లో ఉంది. D2 కూడా రివర్స్ బయాస్లో ఉంది. D3 ఏమో ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సో ఇదే సర్క్యూట్. ఇక్కడ ఎంత 20 ohms. సో ద కరెంట్ త్రూ 20 ohms. ఇక్కడ ఈ 20 ohms మధ్య కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం,
ఐ ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడర్డ్ ఈచ్ సిలికాన్ డయోడ్ హ్యాజ్ ఎ బ్యారియర్ పొటెన్షియల్ ఆఫ్ 0.7. బ్యారియర్ పొటెన్షియల్ ఎంత ఉంటుందండి? 0.7 ఉంటుంది అనమాట. అండ్ డైనమికల్ రెసిస్టెన్స్ అంతా 2 ohms. డైనమికల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందండి? 2 ohms ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఒక ఫార్వర్డ్ బయాస్లో ఉన్న డయోడ్ని ఒక రెసిస్టెన్స్ ఒక బ్యాటరీ కింద మనం కన్సిడర్ చేయాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి ఇందాక ముందు క్లాస్లో. ఓకే, సో నోట్ చేస్తారు కదా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చో చూద్దాం. సో రివర్స్ బయాస్లో ఉన్నాయి ఏమవుతాయండి మనకి? మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి మాత్రమే కన్సిడర్ చేయాలి, బికాజ్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ రెండు తీసేద్దాం. సో అప్పుడు మనకు సర్క్యూట్ ఈక్వలెంట్ ఎలా ఉంటుంది? ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుందండి? ఓన్లీ D1 D3 మాత్రమే ఉంటాయి. సో D1 సో 5 volts D1 D3 ఉంటాయి. సో ఈ D1 ఎలా రాసుకోవాలి? 0.7 volts 2 ohms కింద రాసుకోవాలి. అలాగే 0.7 volts 2 ohms కింద రాసుకోవాలండి. ఇక్కడ అంటే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం, I. సో D2 అండ్ D3 ఆర్ ఇన్ రివర్స్ బయాస్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం సర్క్యూట్లోంచి తీసేస్తాం. ఓకే, సో 5 volts ఈజ్ ఇప్పుడు కరెంట్ అప్లై కేవీఎల్ అప్లై చేస్తుంటే 5 volts ఈజ్ ఈక్వల్ టు 0.7 ప్లస్ V. ఓకే, సో ప్లస్ V ఇక్కడ V అనమాట. సో ప్లస్ 0.7. ఓకే, సో 0.7 అంటే ఇది మైనస్ అవుతుంది, ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది అనమాట. సో ఇది కలిపితే ఎంత అండి? -1.4 కదా. 0.7 ప్లస్ 0.7 -1.4. సో VR అంటే ఇది VR అనమాట. VR ఈజ్ ఈక్వల్ టు 5 minus 1.4 volts, that is 3.6 volts. ఓకే, సో 3.6 volts. సో మనకి V వచ్చింది, కానీ మనకేం తెలుసు? మనకేం కావాలి? I కావాలి, కరెంట్ కావాలి కదండి. సో IR కావాలి, VR తెలుసు మనకి. సో VR ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R కదా. R ఎంత అండి? 20 ohms. సో V/R అనమాట. దట్ ఈస్ 3.6/20. దట్ ఈస్ ఎంత అనేది? 0.18 amps. ఓకే, 0.18 amps. సో ఇంకా ఉన్నాయండి. సో ఇన్ని మనకి మేబీ చేయాల్సిన అవసరం లేదనుకోండి, అందుకు తీసేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ చెప్తానండి. సో థ్యాంక్ యూ.